పాలమూరు జిల్లా వ్యవసాయానికి అనువైన ప్రాంతం. ఇక్కడ ఉత్పత్తి చేసిన విత్తనాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. ఇందులో ప్రధానమైన సీడ్ పత్తి. సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చే విత్తనాలతో సాగించే సీడ్ క్రాప్ రైతులకు శాపంగా మారుతోంది. సీడ్ కాటన్ పేరుతో సాగే దందా చేసే ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తుతుంటే పండించిన రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గద్వాల జిల్లాలో సాగే సీడ్ పత్తి దందాపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. గద్వాల జిల్లా ఈర్లకొండ గ్రామానికి చెందిన రవికుమార్ అనే ఈ యువ రైతు 2 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. 6 క్వింటాల 36 కేజీలు పండింది. అయితే ఈ విత్తనాలు ఫెయిల్ అయినట్టు చెప్పాడు ఆర్గనైజర్. తిరిగి వీరు చెక్ చేస్తే తెలిసిందేంటంటే ఆ విత్తనాలు బాగానే ఉన్నాయని ఫోన్ చేసి పిలిపిస్తే ఆ ఆర్గనైజర్ ఇంతవరకు పత్తాలేడు. 2 ఎకరాల పొలం పత్తి విత్తనం పెట్టిన 6 క్వింటాల 36 కేజీలు పండింది. మా ఆర్గనైజర్ శివరాజు ఫెయిల్ కాకుండా ఫెయిల్ అయినా చెప్పిండు. ఈడ వచ్చి చూస్తే పాస్ అయినాయి. ఆయనకు ఫోన్ చేస్తే వస్తా అని చెప్పి రాలేడు. పరిష్కారం చేయాలని అన్నతానికి వచ్చినాం, చేస్తున్నాడు. ఈడ చూస్తే లిస్ట్లో మా పేరు లేదు, ఆయననేం ఫెయిల్ అవుతుందని చెప్పిండు. మాకు పెట్టుబడి 1,00,000 పైన అయింది సార్. మాకు ట్రాక్టర్ కిరాయి అవల్ల నెత్తిమినవన్నీ సార్. ఇప్పుడు ఎలా అని మేము పరిష్కారం అడగనకపోతే చెప్తలేడు. ఇది మరో రైతు గుండెగోస. ఇంత కష్టపడి 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి పంట వేస్తే ఆ పంట పీకేసుకో మాకేం సంబంధం లేదంటాడా ఆర్గనైజర్. నాకేమి అర్థం కావడం లేదని వాపోవడం ఈ కౌలు రైతు వంతవుతుంది. సురపల్లి నరసింహులు ఫోన్ చేసి కాసి పంట పీకేయమన్నాడు. 3 ఎకరాలు వేసిన నేను. కౌలే 50,000 ఉంది మా ఊర్లో. 50,000 కౌలు కట్టి కాసి 40 రోజులైంది పంట వేసి. 2 కోటల మందు వేసిన, 2 సార్లు ప్రేయర్ చేసిన. మందు ఖర్చు మన కూలీలు 50,000 ఖర్చు అయింది. కలుపులు తీపిచ్చిన. అన్నీ అయిపోయినాక ఇప్పుడు పీకేసుకుంటున్నాడు. నేనేం చేయాలో నాకు అర్థమైతే లేదు. ఇలా తీసి అడిగితే కంపెనీ వాళ్ళు 10,000 ఇస్తామంటున్నారు. నువ్వు పీకేసుకుంటే పీకేసుకో, లేకుంటే ఊకోకుండా ఉండు, మమ్మల్ని అడగాకంటున్నారు. ఫోన్ చేస్తేనా ఏం రెస్పాన్స్ ఇస్తలేడు. పీకేసుకుంటే పీకేసుకో, ఆ సీడ్ కూడా నాకు సంబంధం లేదంటున్నాడు. అట్లా మనం ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. ఈ వీడికే 2-3 లక్షలు ఖర్చు వచ్చింది దానికి. కౌలు పొలం నాది ఫస్టే. నేను ఏం చేయాలో తెలుస్తలేదు. గద్వాల జిల్లా విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతం. సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతుంది. విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతం కావడం వల్ల వివిధ రకాల విత్తనాలు పండిస్తారు. ఇందులో పత్తి ఎక్కువ. పత్తి విత్తనాలే జీవనాధారంగా ఇక్కడి రైతులు కాలం వెల్లదిస్తున్నారు. కానీ సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చి ఫీడ్ సీడ్ నమ్మి రైతులు నిండా మునిగిపోతున్నారు. విత్తనోత్పత్తి ప్రక్రియలో ఏటా నాణ్యత లేని సీడ్ బయటపడుతుంది. గద్వాల కేంద్రంగా కొనసాగుతున్న కాటన్ సీడ్ జర్మినేషన్లు ప్రతిసారి లాగానే ఈసారి కూడా సీడ్ లో క్వాలిటీ లేదని ల్యాబుల్లో నిర్ధారణ అయింది. అనేక కంపెనీల నుంచి వచ్చిన సీడ్ లో 1000 క్వింటాలకు పైగా నాణ్యత లేని విత్తనాలు గుర్తించారు. ఇలాంటి సందర్భాలు అనేకం. ఆర్గనైజర్లు ఇచ్చే ఫేక్ సీడ్ విత్తనాన్ని నమ్మి రైతులు ఎలాంటి మోసాలకు లోనవుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక శాతం మంది సీడ్ ఫార్మర్స్ ఆర్గనైజర్ల చేతిలో బలైపోతున్న దృశ్యం అడుగడుగున కనిపిస్తోంది. ఇక్కడ సమస్య ఏంటంటే ల్యాబ్ లో టెస్టింగ్ పూర్తయి సీడ్ లో ఎంత ఫెయిల్యూర్ ఉందో లేదో స్పష్టంగా చెప్పకుండా దాచడం ఇక్కడి సీడ్ మాఫియా ఫాలో అవుతున్న విధానం. 90% కన్నా తక్కువ మొలకెత్తే విత్తనాలను ఫెయిల్యూర్ సీడ్ గా పరిగణిస్తాయి ల్యాబ్లు. వీటిని ఉపయోగిస్తే సరైన దిగుబడి రాక రైతులు పెట్టుబడితో పాటు ఆదాయాన్ని సైతం కోల్పోతారు. అందువల్ల ఈ సీడ్ ను ఉపయోగించరాదన్నది ఒక రూల్. కానీ ఫెయిల్యూర్ సీడ్ ని రంగు మార్చి బ్రాండ్ పేరు బార్ కోడింగ్ ను తగిలించి మార్కెట్ లోకి వదులుతుంది సీడ్ మాఫియా. నాణ్యత గుర్తింపు లేని సీడ్ ను రైతులకు కట్టబెట్టి మోసాలకు పాల్పడుతున్నారు సీడ్ వ్యాపారులు. ప్రతి ఏటా సీజన్ ముగిసే సమయంలో అడపాదడపా దాడులు చేయడం తప్ప అధికారులు ఫోకస్ పెట్టడం లేదన్న మాట వినిపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా విత్తన పత్తిని సాగు చేస్తూ దాదాపు 45,000 ఎకరాలుగా ఈ ప్రాంతంలో విత్తన పత్తి సాగు చేస్తున్నారు గత 30 సంవత్సరాల నుంచి ప్రాంతంలోని రైతులు. అయితే ఆయా కంపెనీలు నేరుగా రైతులకి ఫౌండేషన్ సీడ్ ఇవ్వకుండా మధ్యవర్తుల ద్వారా సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కంపెనీలు కావచ్చు, ఆర్గనైజర్లు కావచ్చు, రైతులపై అనేక రకాలుగా దోపిడీకి ప్రయత్నం చేస్తున్నారు, అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినాం. మొన్నటికి మొన్న కూడా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రైతు కమిషన్ ఎదుట కూడా రైతులు ఏ రకంగా మోసపోతున్నారో కూడా ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పడము, అనేక రకాలుగా మోసం చేస్తున్నటువంటి అన్ని పరిస్థితులను ధరల విషయంలో కావచ్చు, కంపెనీలు ఇచ్చే వాస్తవ ప్రయోజనాలు ఇవ్వకుండా ఒకవైపు ఆర్గనైజర్లు మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా కూడా ఈ సంవత్సరం ఏం చేస్తున్నాయంటే ఆయా కంపెనీలు కొన్ని ఏం చేస్తున్నాయంటే
మేము ఇంతే తీసుకుంటాం, పర్ ఎకరాకి 2 క్వింటాలు మాత్రమే తీసుకుంటాము అని చెప్పేసి ఆల్రెడీగా విత్తన పత్తిని సాగు చేస్తున్నటువంటి రైతులకి ఫోన్లు చేసి మీరు ఏదైతే విత్తన పత్తి నెల అయింది ఇప్పటికే ఎకరాకి ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టుకున్నారు. దున్నడానికి ఓన్లీ ట్రాక్టర్ దున్నడానికి ఒక 10,000 అవుతాయి. ఆ కౌలు 40,000 ఉంది ఎకరా. ఈ రకంగా కౌలు తీసుకున్న రైతులు కానీ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకోసం అంటే దీనికి సీలింగ్ విధిస్తున్నారు. మేము ఎకరాకి కేవలము 2 క్వింటాలు మాత్రమే తీసుకుంటాము, 2 క్వింటాలు తీసుకుంటాం, లేదు ఎక్కువ పండిస్తే మాకు సంబంధం లేదు, లేకపోతే ఇప్పుడే మీరు పీకేసేయండి, పీకేస్తే ఎకరాకి 7,500 నుంచి 10,000 దాకా ఇస్తున్నామని చెప్పేసి ఆయా కంపెనీలు మధ్యవర్తుల ద్వారా రైతులకు ఫోన్ చేపించి బెదిరిస్తుంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయా రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుంది. ఇక వానాకాలంలో 3 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. వీటిలో ఎక్కువగా పండించేది పత్తి, కంది, వరి. వీటిలో అధిక మొత్తంలో పండించేది పత్తి. ఈ సీడ్ వ్యాపారుల టార్గెట్ మొత్తం ఈ కాటన్ క్రాప్ మీదే ఉంటుంది. సీడ్ షేర్లో కాటన్ రోల్ ఎక్కువ. ఈ పంటలు వేసి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. సీజన్ మొదలైందంటే చాలు విత్తనాలే కాదు, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో కాలం చెల్లిన ఎరువులు, పురుగుల మందులు అమ్ముతున్నట్టు తేలింది. గద్వాల, మల్దగల్, దరూర్, గట్టు మండలాల్లో నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. ఏటా వరుస కేసులు నమోదవుతున్నా పీడీ యాక్టులు ఇప్పటికీ నమోదు కావడం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ విత్తనాల దందా జరుగుతున్న వ్యవసాయ శాఖది ప్రేక్షక పాత్రే అవుతుంది. అక్రమ దందా సాగించే సీడ్ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లపై ఒక నియంత్రణ అంటూ ఉండడం లేదు. నకిలీ సీడ్స్ గుర్తించిన కేసు నమోదైనా ఆ కంపెనీ పేరు ఎత్తాలంటేనే భయపడిపోతుంటారు. ఎందుకో అర్థం కాదు. అయ్యో మేము సాగు చేసినాం, నెల కష్టపడి పంట పండించాం, మోకాల వరకు చెట్లు పెరిగినాయి, మేము మందులు పెట్టినాము, కౌలుకి వేసుకున్నాము, మరి మందులు చల్లినాము, దున్నడానికే 10-15 వేల దాకా పైసలు అయినవి, దాదాపు ఇప్పటికి దగ్గర ₹1,00,000 పెట్టుబడి అయిన నేపథ్యంలో కేవలం ఎకరానికి 10,000 ఇస్తాము, మొత్తం మీరు ఆ చెట్లను బీకేసేయండి, లేకపోతే ఎకరానికి 2 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని ఎందుకు ఇస్తున్నట్లు ఈ రోజు కంపెనీలు అర్థం కావాలని పరిస్థితి. నిజంగా మీకు విత్తన పత్తి డిమాండ్ అంతగా లేకపోతే మీకు ఎంత కావాల్సి వస్తే అంతనే ఇవ్వండి. 1000 ఎకరాలకు ఇచ్చే బదులు 500 ఎకరాలకు ఇవ్వండి. నిజంగా మీ దగ్గర విత్తనాలు ఎక్కువగా ఉంటే మార్కెట్లో సేల్ అవ్వలేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించండి. అలా కాకుండా విత్తనాలు ఇచ్చిన తర్వాత లేదు పీకేసేయండి అని చెప్పడం ఎంతవరకు సబబని ఈ రోజు కంపెనీలు ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఏదైతే ఆ ధోరణి ఉన్నదో అందుకోసం విత్తన చట్టంలో ఇవన్నీ కూడా ఈ దోపిడిని అరికట్టేటట్లుగా విత్తన చట్టంలో మార్పులు తీసుకురావాలా. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టాలా. ఈ వాస్తవ విషయాలన్నింటినీ కూడా కమిషన్ దృష్టికి మనం తీసుకెళ్ళాం. మళ్ళీ కూడా కొత్తగా ఈ సంవత్సరం కంపెనీలు అనేక రకాలుగా డ్రామాలు తెరదీస్తున్నారు. ఇప్పటికే రైతులు చాలా మంది కూడా ఫోన్లు చేసి ఆర్గనైజర్లు బెదిరిస్తున్నారు, ఇది పీకేసేయండి అని, లేకపోతే ఎకరాకి 2 క్వింటాలే తీసుకుంటామని చెప్పడం అనేది చాలా. ఎందుకోసం అంటే అవసరమైతే రైతులు ఎంకరేజ్ చేయాలి. ఎంత దిగుబడి పండిస్తే అంత మంచిది. మీకు నిజంగా ఎక్కువ అయినట్లయితే మేము ఒకటే అడుగుతున్నాం, ఎన్ని ఎకరాలు ఎన్ని ఇస్తున్నావో అన్ని తగ్గించుకో, సగం తగ్గించుకో. నీకు ఎంత కావాలో, నీకు ఎన్ని క్వింటాల మేరకు కావాలో అన్ని క్వింటాల మేరకే 2,000 ఎకరాలు ఇచ్చే బదులు 1,000 ఎకరాలు ఇవ్వండి. లేదు నీకు అవసరం లేదన్నప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించండి. ఇప్పుడు విత్తనాలు ఇచ్చిన తర్వాత, నెల పెట్టుబడి పెట్టిన తర్వాత, చెట్లు పెరిగిన తర్వాత కౌలు తీసుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఫోన్ చేసి పీకేయండి అని చెప్పడం సమంజసం కాదని, ఈ యొక్క వైఖరి కనుక మానకపోతే నడిగేటకుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా చట్టపరంగా ముందుకెళ్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. కంపెనీలలో ఆర్గనైజర్ల దోపిడీ ఆపేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది రైతుల తరఫునని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారంలో దళారులు, ఆర్గనైజర్లు లబ్ధి పొందుతుండగా పేద రైతు నిలువెల్లా నష్టపోతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇంత జరుగుతుంటే గద్వాల వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తోంది. మరి దీనిపై ప్రభుత్వ చర్యలేవి అని ప్రశ్నిస్తున్నారు రైతు సంఘాల వారు. రైతు పంట మాత్రమే కాదు, పొలం కూడా లాగేసుకునే దందా నడుస్తోంది. దీనంతటికీ కారణమేంటి? రైతు ప్రభుత్వం పాలనలో ఒక ప్రాంత రైతాంగం ఇంతగా నష్టపోతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? వీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఈ ఆర్గనైజర్ వ్యవస్థ నుంచి రైతును కాపాడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. ఆర్గనైజర్లకు చెలగాటం, రైతులకు ప్రాణ సంకటంగా మారింది పరిస్థితి. ఇక్కడ విత్తనాలను పండించి ఆ సీడ్ ద్వారా పంట పండించి రైతులకిస్తారు. బేసిక్ గా ఆర్గనైజర్ డ్యూటీ ఇదే. అయితే ఇక్కడ లాభపడేవారు కొందరైతే నష్టపోయేది మాత్రం చాలా మంది. గద్వాల జిల్లాలో ఏటా 30,000 ఎకరాల్లో పత్తి విత్తన సాగు జరుగుతుంది. దేశంలో ఎక్కువగా ఈ ప్రాంతంలోని పత్తి విత్తన సాగు జరుగుతుంది. సీడ్ బౌల్ గా పేరున్న ఈ ప్రాంత పత్తి రైతులు ప్రస్తుతం తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు.
కంపెనీలు రాతపూర్వకంగా నేరుగా రైతులతో అగ్రిమెంట్ చేసుకోరు. మధ్యవర్తులతో మాట మాత్రంగా ఒప్పందం చేసుకుంటారు. ఇదంతా పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో నష్టపోతున్నది మాత్రం రైతులే అవుతున్నారు. మామూలుగా అయితే సీడ్ ఇచ్చిన ఆర్గనైజరీ రైతులకు అప్పులిచ్చేవాళ్ళు. పంట అప్పగించిన తర్వాత అసలు వడ్డీ పట్టుకుని మిగిలిన డబ్బిచ్చేవారు. ఈసారి పంట సాగు చేశాక మధ్యలో అప్పు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. ఎకరా విత్తన పత్తి సాగుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఒక్క పంట సాగుకే ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడి పెడతారు. కొందరు ఆర్గనైజర్లు రైతులకు ఇచ్చిన పత్తి విత్తన ప్యాకెట్లపై కంపెనీకి సంబంధించిన పేర్లు, బార్ కోడ్లు కనిపించవు. వారిచ్చిన విత్తనాలనే వేస్తున్నారు రైతులు. అయితే ఈ విత్తనాలు ఎలా ఫెయిల్ అవుతున్నాయో అర్థం కాని దుస్థితి కనిపిస్తోంది. గద్వాల సీడ్ మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తోంది. నియంత్రించాల్సిన ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోని ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా నకిలీ విత్తనాలు పట్టుబడ్డా దాని మూలాలు గద్వాల జిల్లాలోనే తేలుతున్నాయి. వర్షాకాలంలో వందలాది మంది సీడ్ ఆర్గనైజర్లు, వేలాది మంది సబ్ ఆర్గనైజర్లు ఇతర జిల్లాలతో పాటు రాష్ట్రాలకు సైతం విత్తనాలు సరఫరా చేసి కోట్లు సంపాదిస్తున్నారు. గద్వాలకు సీడ్ అనేది ఒక ఆయువు పట్టుండే, దాన్ని కూడా నాశనం చేసిండు, సంపాదించుకున్నారు. వాళ్ళకి సీడ్ వ్యాపారంతో నక్కర్లేదు. ఓరోరు 1000 కోట్లు, 800, 1500 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి ఏం పని ఉంది సీడ్? ఇప్పుడు వేసిన రైతులు స్కెల్టన్లు అయి ఉన్నారు. పొలాలు అమ్ముకొని 7,000, 8,000 ఎకరాలు వాళ్ళ పాలయ్యండి. ఇదైతే నేను ఏకీభవిస్తా, ఎవరు చెప్పినా ఇదైతే పచ్చి నిజం. లైసెన్స్ లేని వడ్డీ వ్యాపారం చేసేది కూడా పచ్చి నిజం. వ్యవస్థ అనేది గబ్బు పట్టింది. వ్యాపారం అనేది ఒక ఖచ్చితమైన ఒక పద్ధతి లేని వ్యాపారాలు అయిపోయింది. డబ్బు అనేది కొందరు వ్యక్తులతోనే చేరింది, అందరితో లేదు. జిన్నింగ్ మిల్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్ షాపులే కేంద్రంగా ఎక్స్పైరీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు, డూప్లికేట్ ప్యాకింగ్ గల విత్తనాలు, అనుమతులు లేని విత్తనాలు లభ్యమవుతున్నాయి. నవంబర్ నుంచి జూన్ వరకు సాగే ఈ వ్యాపారంలో టన్నుల కొద్దీ విత్తన వ్యాపారం సాగుతుంది. ఈ అక్రమ వ్యాపారానికి ఇటు అధికారులే కాదు, అటు ప్రజాప్రతినిధులు సైతం కొమ్ము కాస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బడా వ్యాపారాలను వదిలేసి అధికారులు చిరు వ్యాపారులపై ప్రతాపం చూపిస్తారు. విత్తన చట్టాన్ని ఉల్లంఘించి కల్తీ విత్తనాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న బడా సీడ్ వ్యాపారుల జోలికి ఎవరు పోవడం లేదు. కొందరిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తారు. దీన్ని బట్టి ఇక్కడ సీడ్ మాఫియా జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నకిలీ విత్తనాలు గ్రామ గ్రామాలకు విస్తరించాయి. అడపాదడపా టాస్క్ ఫోర్స్ దాడులు జరుగుతూ ఉన్న బడా వ్యాపారులపై ఎంత మాత్రం కేసులు నమోదు కావడం లేదు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు పట్టుబడ్డా కంపెనీలపై కనీసం చర్యలు తీసుకోవడం లేదు. రాజకీయ పలుకుబడితో నకిలీ విత్తన దందా చేస్తున్న వీరి వైపు చూడాలంటేనే అడలెత్తిపోతున్నారు అధికారులు. రైతు ఎప్పుడు తన పంట నాశనం కావాలని కోరుకోడు. కానీ దిగుబడి లేక పంట తగలబెట్టుకుంటున్న ఘటనలు అనేకం. ఏ విషయం బయటపడకుండా జాగ్రత్తలు పడుతుంటారు ఆర్గనైజర్లు. విత్తనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు కారణమెవరు, ఏ విషయంలో తగిన న్యాయం జరగాలని వాపోతున్నారు రైతన్నలు. అయితే ఈ విత్తన మాఫియా రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ వినకుంటే కేసులు పెట్టి వేధిస్తున్నారు. తమ దగ్గర పొలాలను అప్పు కింద రాయించుకుని రైతులను వేధింపులకు లోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 8,15,000 రూపాయలు అప్పు అన్నారు మీరు అనుకాసి 7 ఎకరాల 10 గుంటలు ఐకంప్రెషల్ చెప్పుకున్నారు సార్. ఆ డబ్బులు తిరిగి పంట పండించలేక డబ్బులు మిగతా ఉన్న డబ్బులు పొలం 2 ఎకరాల 5 గుంటలు అమ్మేసినాం సార్. అమ్మి ఆ డబ్బులు కట్టడానికి పోయినాం. అయితే వాడు తీసుకోలేదు సార్. గుల్లన్మన్న అన్న వ్యక్తి అయితే డాక్టర్ వెంకటేష్ అన్న మంచి మాకు అడ్డుబుట్ట సార్. ఆ మంచి డబ్బులు ఎక్కడ ఒరే శని ఉంటుంది, పొలం ఉంటుంది, నేను ఇడిపిస్తాను అని కాసి టైం దాటించేంత వరకు మమ్మల్ని టైం వేస్ట్ చెప్తున్నాడు సార్. తర్వాత ఏమైందంటే ఆ వ్యక్తి వేరే వాళ్ళకి గద్వాలకి అనేది 1,28,00,000కి పొలం అమ్మేసినారు సార్. ఎంఆర్ఓకి దరఖాస్తు ఇచ్చినాము, పట్టించుకోలేదు. ఈ సిఏ దగ్గర కూడా పంచాయతీ జరిగింది సార్. సిఏ దగ్గరకు కూడా మాట్లాడలేదు వాళ్ళు. గొల్ల హనుమన్న అనే వ్యక్తి, ఇక్కడ డాక్టర్ వెంకటేష్ అనే వ్యక్తి. అయితే ఏం జరిగిందంటే డిఎస్పి దగ్గరికి పోయినాం సార్. 28 లక్షలు వడ్డీ అంటే అవుతుంది అంటే కూడా కడతామన్నాం సార్. పొలం అయితే ఇడిస్తాను అంటలేడు, ఇడిస్తాను అని చెప్తలేడు సార్. మా వాడు సిడప తీసుకున్నాడు. మా వాడు తీసుకుంటే ఏ రోజులది తీసుకున్నాడు. ఏ రోజులది తీసుకొని ఈడ కట్టాల వాళ్ళు నాకు ఖచ్చితంగా మా దుడ్లు మాకు కావాలని కాసి రాజు వాళ్ళు అడిగిరి. వాళ్ళు అడిగితే వాళ్ళు కుతుక మీద పెట్టినాక మా వాడు ఏం చేసా, ఈ లొద్ద తీసుకుపోదాము,
హనుమాన్ దాని కాసి ఆ మంచిని అడిగితే ఆ మంచి ఏమోనే మీరు అందరూ పాస్బుక్లు మా వద్ద పెడితే మేము ఇస్తాము అన్నమాట మాట్లాడే ఆ మంచి మళ్ళీ ₹4 కూడా తీసుకునిలేము. ఒక్కటి చేసి పరిశ్రమ చేసినాడు చేస్తే అందరు మీరు ఇస్తే మేము ఇస్తాము అంటే అందరు పోయి ఇచ్చినాము. ఇచ్చినాక ఏమైంది అందరు సంతకం పెట్టండి రా అని కాసి అంటే సరేలే అని ఆయకం పెట్టినాం. మీరు అందరు చెప్తే నా దుడ్లు ఇస్తా అంటే సరేలే అన్నాం. అన్నాక పోయి వచ్చి ఆయకం పెట్టినాం. ఆయకం పెడితే కూడా మాకు కాగితం రాసి ఇచ్చినాడు ఫలాని గడువుకి కట్టాలా అని. మనం కట్టనికపోతే తీసుకుంటలేరు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే ఇట్లే లేట్ చేసుకుంటూ పోయినారు. యాడికి పోతే కూడా మాది ఇట్లే ఉంది. యాస రోడ్డుకి పోతే కూడా ఇట్లనే ఉంది మాకు. చూశారుగా ఈ రైతులు ఎంత దీనంగా కన్నీటి పర్యంతమవుతున్నారు. అంతగా ఇక్కడి రైతులు ఆగమాగమవుతున్నారు. తమ ఆక్రందన ఇకనైనా ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకుంటున్నారు వీరు. అంతేకాదు రైతుపై జరుగుతున్న ఈ దౌర్జన్య కాండ పూర్తిగా సమసిపోవాలంటే ఆర్గనైజర్ వ్యవస్థ పోవాలని, నేరుగా కంపెనీలే మాతో ఒప్పందం చేసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడి పత్తి రైతులు.